జాతీయ ఉపాధి హామీ పథకం గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు చిట్కోల్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు ఎక్కడెక్కడ చేయాలో తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్తో పాటు కార్యదర్శి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సరే, నల్లరేగడి వేస్తే అంత జిబ్బు జిబ్బు అయితే వస్తారంట అని చెప్పేసి మీకు ఆలోచన ఎవరికైనా రావచ్చు. కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాలలో అక్కడ లీడర్లు అందరూ కలిసి ఏం చేశారు, రైతులతోటి ఒప్పించుకొని మీదికెళ్ళి మళ్ళా మొరం వేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ ఒక తొవ్వ తయారు చేస్తే దాని మీదకెళ్ళి ఇక మొరం పడుతుందా, గవర్నమెంట్ నుంచి ఇంకేదైనా స్కీమ్ తీసుకొని మళ్ళీ మనం మొరం వేసుకొని కంకర వేసుకొని తీసుకోగలుగుతామా, ఎన్నో రకాలు ఉంటాయి. ఫస్ట్ అయితే తొవ్వ అయితే పడాలి. ఉపాధి హామీ ద్వారా అట్లా మీ చిట్కుల గ్రామ పంచాయతీకి చాలా మంది రైతులు దగ్గర ఒక 15-20 ఎకరాల పొలాలు దాటి అవతలకు పోవాల్సిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఏటిగడ్డకు కావచ్చు, యువతల బంధుకు కావచ్చు, ఎక్కడ కానీ పొలాలు అలాగైతే తొవ్వలు లేవు. చాలా వరకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అది చేస్తే మీకు మంచిది, మీ గ్రామానికి మంచిది, పని చేసిన లేబర్కి కూడా ఉపాధి దక్కుతుంది. అదొకటి. మళ్ళా ఇంకోటి ఫామ్ పాండ్స్ చేస్తున్నాం, నీటి నిల్వ గుంతలు చేస్తున్నాం మనం బాగా. ఫామ్ పాండ్స్ ఇప్పుడు మీకు రేపు మాపో ఇంకా పేపర్లో కూడా వస్తుంది, మంచి ఫోటోతో సహా వస్తుంది. మన దగ్గర ఇక్కడ ఎవ్వరు ఈ చిట్కుల గ్రామంలో ఎవరు కూడా కొట్టుకోలేరు. మిగిలిన మన గ్రామాలలో ఆల్రెడీ పనులు నడుస్తున్నాయి. అది మొత్తము స్టెప్స్, స్టేర్ కేస్ వస్తుంది, మొత్తం మెట్లలాగా వస్తుంది, 2 మీటర్ల డెప్త్ వస్తుంది. ఆ డెప్త్లో మనం వాటర్ నింపుకున్నా, లేకపోతే వర్షం నుంచి వచ్చిన నీళ్లను ఆ కాలువ ద్వారా అందుకు ఆ గుంతలో నింపుకుంటే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.